ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిశ్చితార్థానికి నువ్వు భయంతో ఒప్పుకునుండొచ్చమ్మా, కానీ మీ అక్క గౌరీని పోగొట్టుకున్న నేను నిన్ను కూడా దూరం చేసుకుంటే బ్రతకలేనమ్మా. నేను బతికి ఉండటం కావాలి, కానీ సంతోషంగా ఉండటం ముఖ్యం కాదు నాన్న. అన్నయ్యని ఎదిరించి ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్లని కాపాడుకోలేని అసమర్థుడిని నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. నాన్న, గోవిందయ్య, శివా, వదిన శివ రెడీ అయింది, తీసుకురమ్మన్నారా? మేం తీసుకొస్తాం లేవయ్యా, నువ్వెళ్ళు. ఇంత తొందరగా సంబంధం ఖాయమవుతుంది అనుకోలే శివ. మేం కూడా అలాగే ఊహించుకున్నాం. ఊరుకోండే. శివ మన వదినైతే బాగుండేదనుకుంటే ఇలా అయింది. ఏం చూస్తున్నావు గంగా? ఇల్లు బాగుందత్తా, దేవుళ్ళు లేని గుడిలా. మా పెద్దమ్మ దేవత కాదా? అత్త ఇక్కడ ఉండాల్సింది కాదులే. మావయ్యను పెళ్లి చేసుకోవాలని రాసిపెట్టుంది. ఇప్పుడేం చేయగలదన్నయ్య? అవునక్క, మనం ఒకటనుకుంటే దేవుడు ఇంకోటి తలుస్తాడు. శివ విషయంలోనూ తెలుస్తుంది కదా ప్రత్యక్షంగా. మీరేమనుకున్నారు? ఏం జరుగుతోంది? హలో, హాయ్ గంగా, అమ్మా, మనం వెళ్దాం పదండి. హాయ్. నైస్ శారీ, చాలా బాగుంది. ఈ చీర నీకు బాగా సూట్ అయింది, కానీ తను నీ దగ్గర ఉండటమే ఏం బాగోట్లేదు. అదే మీ బావ గంగా. చిన్నప్పటి నుంచి మీరిద్దరూ స్నేహంగా ఉండొచ్చు, బావా మరదళ్ళు క్లోజ్గా ఉంటారు, కానీ మరీ అంత క్లోజ్ ఏం కాదు కదా. ఇలా అడుగుతున్నందుకు ఫీల్ అవ్వకు. ఆ రోజు మీ ఇద్దరూ ఒకే బైక్ మీద వచ్చారని. సారీ, నేను ఇలా మాట్లాడుతుంటే నిన్ను ఇబ్బంది పెడుతున్నానని అర్థమవుతుంది. నాకేం అనుమానాలు లేవు, కానీ అడిగేస్తే ఓ పని అయిపోతుందని అంతే. డోంట్ మైండ్. ఓకే, బాయ్. వీడు నన్ను ఫీల్ అవ్వద్దని చెప్పి వీడే ఎక్కువ ఫీల్ అవుతున్నాడే. గంగా బావతో కొద్దిసేపు క్లోజ్గా మూవ్ అయితే ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యేలా ఉందనిపిస్తోంది. ఏమైందండి? ఇంట్లో జరిగేది నిశ్చితార్థం కాదండి, మీ కూతురి భాగోతం. ఆనందరాజు, మాట తూలుతుండావు. ఏం చెప్పావురా మీ నాన్నకి? మీతో చెప్పేది కాదమ్మా. చెప్పకుండా దాచిపెట్టేది కాదురా ఇది. మనం ఊరికే ఉంటే తిన్న అరిటాకుల్లో అన్నం తినమంటారు. ఏందబ్బా నీ బాధ? నోరేసుకుని పడుతున్నావు గాని విషయమేందో చెప్పాలి కదా. మీ తమ్ముడి కూతురు ఎక్కడుందండి? రెడీ అవుతుంది. ఎవరి కోసం? ఏంట్రా వాగుతున్నావు? దేవబాబు, ఆవేశపడకు.
అసలు ఏం జరిగిందో తెలియాలి కదా. చెప్పరా? శివ వాళ్ళ బావ గంగతో తలుపేసుకుని ఆ గదిలో ఉన్నారమ్మా. రాయ్, ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఇదిగో పోలీస్ బాబు, మా వాడిది తప్పుంటే నువ్వు 2 దెబ్బలు కొట్టు, తప్పులేదు. కానీ ఆడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కళ్ళ ముందే తప్పు చేస్తుంటే ఎవరిని కొడతారు, ఎవరిని అంటారు? ముందు అది చెప్పండి. ఆ గదిలో వాళ్ళు లేకుంటే నా కొడుకును చెప్పుతో కొట్టుకుంటూ ఇంటికి తోలుకుంటూ వెళ్ళిపోతాను. భలే, తలుపు తీయండి. బావా నేను ట్రై చేస్తాను. అయ్యో, ఇప్పుడు ఎలా బావా? నిజంగానే గొళ్ళెం వేశారు. ఇందాకటి వరకు నేను కామెడీ చేశాను అనుకున్నావా? ఎవరైనా తలుపు తీయండి. నీ కూతురు గంగన్న మీద కాఫీ ఒలికించిందండి. ఆ కాఫీ మరకలు కడుగుతానని గంగన్న తోలుకుపోయింది. ఎంతసేపు కడుగుతారండి? కాఫీ మరకలు కడిగిందా లేక వాళ్ళ బావ ఒళ్ళు తోమిందా? ఆపండి 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 ఆపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.